నమస్కారం అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను గీతాంజలి. ప్రస్తుతం దుబాయ్ లో ఉన్నాము. ఇందులో భాగంగా మనతో పాటు ఉన్నారు యోషిత ఇన్ఫ్రా అండ్ హౌసింగ్ నుంచి వన్ ఆఫ్ ద ప్రెసిడెంట్ వనిత గారు. వారితో మాట్లాడదాం. హలో వనిత గారు. నమస్కారం. వెల్కమ్ టు దుబాయ్. I am also so glad. సో హ్యాపీ. Yes, very happy. ఇక్కడ చూడటము. ప్రత్యేకించి యోషిత. యోషిత గురించి చెప్పండి. ఇక్కడ పర్టికులర్ గా తెలుగు వారికి తెలియాల్సిన అవసరం ఉంది కదా. సో యోషిత గురించి చెప్పాలంటే చాలా ఉంది మ్యామ్. యోషిత అంటే అది ఒక బ్రాండ్ ప్లస్ ఎట్ ద సేమ్ టైం అదొక ఇమోషన్ కూడా. ఇమోషన్ ఎందుకంటే ఆ యోషిత అనే పేరు వచ్చేసి మా ఎండి గారు కమలాకర్ గారు వాళ్ళ మేనకోడలు యోషిత పాప. ఓకే. సో ఆ పాప ఒక ఇన్సిడెంట్ లో తను ప్రాణాలు కోల్పోయింది అన్నట్టు. సో ఆ పాపకి వాళ్ళ మదర్ కి అంటే వాళ్ళ అక్కకి ఏమైనా చేయాలనేసి పోయిన పాపనైతే తీసుకురాలేము మనము, కానీ ఆ పాప ద్వారా కొన్ని వేల మందికి సొంతింటికల నెరవేర్చాలన్న అన్న ఉద్దేశంతో సార్ గారు మా ఎండి గారు ఈ సంస్థ యోషిత సంస్థ స్థాపించారు. ఓకే. ఎన్ని ఇయర్స్ అవుతుందండి? 2017-18 అరౌండ్ ఆంధ్రాలో స్టార్ట్ చేశారు. గుంటూరులో గవర్నమెంట్ చేంజ్ అయిన తర్వాత నెక్స్ట్ హైదరాబాద్ కి షిఫ్ట్ చేసి ఒక 4 years నుంచి ఇక్కడ హైదరాబాద్ లో 4 ఏళ్లలో చాలా బాగా నిలిపించారు. మనది వచ్చేసి మియాపూర్ లో ఉంది ఆఫీస్. ఓకే. సో మనకు మెయిన్ వచ్చేసి ముంబై హైవే అండ్ బెంగళూరు హైవే. ముంబై హైవేలో వీఆర్ ద లీడర్స్ అని చెప్పుకోవచ్చు. అంటే సార్ ఆ 4 years కొద్ది కాలంలోనే అంత బాగా జనాలకు రీచ్ అయ్యారు. మాకు 4000+ కస్టమర్స్, సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉన్నారు. అరౌండ్ ద వరల్డ్, US, UK అండ్ ఇప్పుడు వచ్చేసి ఇప్పుడు దుబాయ్ కి వచ్చాము మన తెలుగింటి వారి కోసం. అంటే ఇప్పటి వరకు సక్సెస్ఫుల్ గా కొన్ని ప్రాజెక్ట్స్ చేస్తున్నారు. వాటి గురించి వివరించండి. వాటి గురించి వచ్చేసి మనం సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేసిన ధరణి అండ్ సుప్రీం జోన్, స్టెల్లార్ ఎస్టేట్, ఇవన్నీ ఎక్కడెక్కడ? ఇవన్నీ వచ్చేసి ముంబై హైవేకి ఉన్నాయి. సదాశివపేట్, సంగారెడ్డి నుంచి టువర్డ్స్ టు జహీరాబాద్ వరకు, అప్ టు జహీరాబాద్ వరకు ల్యాండ్ మార్క్ అలా ఉన్నాయి మ్యామ్. ఓకే. ఇప్పుడు ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏమైనా ఉన్నాయా? ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ వచ్చేసి ఇప్పుడు షాద్ నగర్ లో రేపు 16th కి లాంచింగ్ ఉంది. సో అది దానికి ఇప్పుడు మన దుబాయ్ పీపుల్ కి, మన దుబాయ్ ఫ్రెండ్స్ కి మనం ఆఫర్ ఇస్తున్నాము. స్పెషల్ ఆఫర్ కూడా ఉంది. వింటున్నారు కదా, దుబాయ్ లో ఉన్న తెలుగు వాళ్ళు ప్రత్యేకంగా యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్రాలో మీరు పెట్టుబడి పెట్టాలనుకుంటే కనుక బెస్ట్ ప్లేస్ అంటే షాద్ నగర్ దగ్గర. ఇన్వెస్ట్ చేయాలనుకుంటే మీకు స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోవచ్చు. సో ప్రస్తుతం ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ చించోడ్ విలేజ్ లో షాద్ నగర్ నుంచి 8 to 10 minutes డ్రైవ్ లో వెళ్ళిపోవచ్చు మనము. సో అది RRR కి కూడా లోపల జస్ట్ నియర్ బై ఉంది లోపల. దాన్ని అనుకుని కనెక్టివిటీ బెంగళూరు హైవే చాలా బాగుంటది. ఇవేంటండి హౌసింగ్ అంటే? ఇది ఓపెన్ ప్లాట్స్ మ్యామ్. ఓపెన్ ప్లాట్స్ ఎవరైనా ఇప్పుడు ఏంటంటే ఒక ఎంత డబ్బులు సంపాదించినా లాస్ట్ కి వచ్చేది ఎంతో కొంత మనం ఇన్వెస్ట్ చేసుకోవాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. సో మనం ఇక్కడ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, కష్టపడి ఈ దేశం వచ్చి మనం ఇంత కష్టపడుతున్నాం అంటే లాస్ట్ గా కొంచెం ఏదో మనం ఒక గృహమైన కట్టుకోవాలి, ఒక ప్లేస్ అన్న తీసుకొని పెట్టుకోవాలి అనే ఉద్దేశంతో సార్ గారు చాలా మిడిల్ క్లాస్ నుంచి హయ్యర్ అన్ని రేంజ్ వరకు 10K నుంచి స్టార్ట్ ఉన్నాయి మనకు ప్రైజెస్. 10K నుంచి పర్ స్క్వేర్ యార్డ్ స్టార్ట్ ఉంది. సో ప్లస్ ఎట్ ద సేమ్ టైం మనము ఎలా అంటే ఒక కస్టమర్ మనకు ప్లాట్స్ తీసుకున్నారు మన దగ్గర, NRIs కావచ్చు, లోకల్ హైదరాబాద్ అలా కావచ్చు, తీసుకున్న తర్వాత వాళ్ళని అలాగే వదిలిపెట్టకుండా మేము ఫాలో అప్ కూడా చేస్తాము. ప్లస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఏదో కంట్రీలో ఉంటారు, క్లయింట్ తో ఫాలో అప్ లో ఉంటాము. నీడ్స్ ఏంటి, రిక్వైర్మెంట్స్ ఎట్ ద సేమ్ టైం మేము ఇప్పుడు వాళ్ళు తీసుకుంటారు మన దగ్గర ప్రాజెక్ట్స్. ఓకే, తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు ఎప్పుడైనా రీసేల్ చేయాలనుకుంటారు, వారు ఉండేది వేరే అదర్ కంట్రీస్ లో ఉంటారు కదా, వాళ్ళకి కావాలనుకుంటే మేము కస్టమర్ కి సపోర్ట్ చేస్తాం అన్నట్టు, సేలింగ్ కి సపోర్ట్ చేస్తాం, రీసేల్ కి. సో ఇంత హెల్ప్ఫుల్ గా ఉంటారు, గైడ్ చేస్తుంటాము. ప్లస్ అంతా మా ఎండి గారు చాలా ప్రాంప్ట్ గా ఉంటారు. ఎనీథింగ్ లైక్ అంటే ఇప్పుడు ఎలా చెప్పాలంటే ఇప్పుడు నేను ఒక లేడీని ఉన్నాను, నేను సింగిల్ గా వచ్చాను నేను దుబాయ్ కి. అవునండి, చూసిన తర్వాత అనిపించింది ధైర్యంగా వచ్చారు అంటే కంపెనీ కూడా సపోర్ట్ ఇవ్వాలి. కంపెనీ ఆల్సో గివింగ్ లాట్ ఆఫ్ సపోర్ట్. అండ్ మా కంపెనీలో లేడీస్ కి చాలా రెస్పెక్ట్ ఉంటుంది. అంటే నాట్ ఓన్లీ ఇప్పుడు నేను కంపెనీని ప్రమోట్ చేస్తున్నాను కాకుండా కంపెనీ చెప్తున్నాను అది ఏ తరహా ఎక్స్పీరియన్స్ చేశారు. నేను సార్ తోటి ఒక 4 years నుంచి జర్నీ చేస్తున్నాను కంపెనీలో. సో నేను ఇప్పుడు నేను స్టార్టింగ్ వచ్చేసి డైరెక్టర్ పొజిషన్ నుంచి ఇప్పటికి ప్రెసిడెంట్ పోస్ట్
కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ మ్యామ్. ఓకే, క్లయింట్ ని కూడా అంతే ఇదిగా చూసుకుంటారు, చాలా కాపాడుకుంటూ వస్తారు సార్. అలా వదిలిపెట్టారు, మమ్మల్ని కాపాడుతున్నారు. అంటే కంపెనీలో తీసుకున్న ప్రజలను కూడా అట్లా కాపాడుకుంటూ వస్తున్నారు కాబట్టి 4000+ కస్టమర్స్ మేము పెట్టుకోగలిగాము. ఎంతమందిని నమ్మకం యోషిత. ఇప్పుడు మరి దుబాయ్ లో జరుగుతున్న ఈ ఈవెంట్ గురించి చెప్పండి. ఆంధ్ర తెలంగాణ పీపుల్ చాలా మంది ఉన్నారండి దుబాయ్ లో. అవునండి, మన తెలుగు వాళ్ళు, మన తెలుగు వాళ్ళ గురించి ఈ మా కంపెనీ గురించి చెప్పాలని, సార్ గురించి, మా కమలాకర్ గారు సార్ గురించి చెప్పాలని నేను స్పెషల్ గా దుబాయ్కి వచ్చింది. ఏంటి అంటే ఇంత మంచి ప్రోడక్ట్స్ మన దగ్గర ఉన్నాయి. ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ కావచ్చు, కంప్లీటెడ్ అయిన ప్రాజెక్ట్స్ కావచ్చు. సో మొత్తం ప్రాజెక్ట్స్ లో వాళ్ళు కష్టపడి, స్పెషల్లీ లేడీస్ కావచ్చు, జెంట్స్ కావచ్చు, జాబ్స్కి వెళ్తుంటారు, సంపాదిస్తారు కదా. ఇద్దరు సంపాదించుకున్న దాంట్లో ఒకరి సంపాదన కొంచెం మన యోషిత హౌసింగ్ అండ్ ఇన్ఫ్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళకి ఒక నమ్మకము, రక్షగా ఉంటది అనేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అదే నేను మన దుబాయ్ ప్రజలకి చెప్పదలుచుకున్నాను. కానీ ఫైనల్లీ ఒక మాట అడుగుతాను. ఇప్పుడు ఎంత మనం పెట్టుబడి పెట్టాలన్నా ప్రతి రూపాయి చాలా విలువైందే ఆలోచిస్తాం. చాలా కంపెనీస్ చూస్తున్నాం కదా, వై యోషిత, ఎందుకు యోషిత దగ్గరికే రావాలి? వై యోషిత అంటే సుస్థిరమైన భూమికి నమ్మకమైన భూమిక యోషిత. అది మీ ట్యాగ్ లైన్. మా ట్యాగ్ లైన్ అది. మేము అది మనస్ఫూర్తిగా బలంగా నమ్ముతాం. అది మా సార్ నమ్ముతారు, అదే మాకు గైడ్ చేస్తుంటారు. మేము అదే జనాలకి చెప్పడానికే ఇంత దూరం ఆల్ ద వే ఫ్రమ్ హైదరాబాద్. ఓపెన్ ప్లాట్స్ అంటే చాలా ఆలోచించాలి అని అంటారు కదా. అవునండి, DTCP రేరా అప్రూవ్డ్ ఉంది. టోటల్ అప్రూవ్డ్స్ అయ్యాకే మా సార్ గారు అది వెంచర్ కంప్లీట్ అన్ని తీసుకున్నాకే ప్రజలకి దాన్ని రీచ్ చేస్తారన్నట్టు చేస్తారు. ఇప్పుడు రేపు వచ్చేసి చించోడ్లో మనది లాంచ్ అవబోతుంది. ఆల్ ది బెస్ట్ అండి. మీరు ఒక ఉమెన్ గా సక్సెస్ అయ్యి ఇక్కడ దాకా వచ్చారు. అండ్ మీరు ఈ ఫీల్డ్ లో ఉండడం కూడా చాలా మంది ఇన్స్పైరింగ్. అది నేను ఉండడానికి గల కారణం, నా బ్యాక్గ్రౌండ్ వేరే అండి. నేను ఫ్యాషన్ డిజైనింగ్ అండ్ బ్యూటీ ఆ ఫీల్డ్ నాది. ఇక్కడికి రావడమే నేను యోషితాలో 4 years బ్యాక్ నేను యోషితాలో వెళ్ళాను. తర్వాత తన మాటలు కావచ్చు, తన విజన్ కావచ్చు, దానికి ఇన్స్పైర్ అయ్యి ఉండిపోయాను అక్కడ. చాలా అంటే మీకు నేను నా ఎమోషన్స్ మీకు ఇట్స్ సంథింగ్ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ రియల్ ఎస్టేట్ కంపెనీస్. యోషిత ఇస్ ఎక్స్క్లూజివ్లీ డిఫరెంట్ మ్యామ్. డిఫరెంట్ అర్థమవుతుంది. సో నమ్మకం కస్టమర్స్ పరంగానే కాకుండా ఒక కంపెనీలో ఉన్న వర్కర్స్ అనొచ్చు, ఆర్ఎల్ ఏజెంట్స్ అనొచ్చు, అసోసియేట్స్ అనొచ్చు, వాళ్ళకి ఒక డిఫరెంట్ గానే రెస్పెక్ట్ ఉంటుంది. అంటే వేరే కంపెనీస్ లో ఎలా అంటే చలో చేసారా ప్లాట్స్ అలా. ఎన్ని రోజుల్లో మొత్తం ప్రాసెస్ పూర్తి చేస్తారంటే ఒక ప్లాట్ ప్రాసెస్ 1 month నుంచి 45 days లో కంప్లీట్ అవుతుంది. లోన్ ఫెసిలిటీ ఉంటుందా అండి, లేదా ఫుల్ పేమెంట్ చేయాల్సి ఉంటుందా? ఫుల్ పేమెంట్ చేయాలి. ఒక 1 or 2 products కి లోన్ ఫెసిలిటీ అవైలబిలిటీ ఉంది. డీటెయిల్స్ అన్ని చెప్తాము. మమ్మల్ని కాంటాక్ట్ చేయండి. రైట్. సో విన్నారు కదా వనిత గారి మాటలు. పర్టికులర్ గా చెప్తూ ఉన్నారండి, వెరీ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ప్లేస్ అని చెప్పి. మరీ ముఖ్యంగా కనెక్టివిటీ చాలా బాగుంది. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో, సో మీకు గనక ఇంట్రెస్ట్ ఉంది, ప్రాపర్టీ తీసుకోవాలనుకుంటున్నాం, మీరు దుబాయ్ లో ఉన్న వాళ్ళైనా, ప్రవాస భారతీయులుగా ఎక్కడ ఉన్నా సరే, లేదు హైదరాబాద్ చుట్టుపక్కల ఉంటున్నా కూడా ఒకసారి విజిట్ చేయండి. సైట్ విజిట్ అనేది ఉంటుంది. మీరు చూసి ఆ ప్లేస్ ఎలా ఉందనేది చూసిన తర్వాత మీరు ఆ ప్రాపర్టీలో ఇన్వెస్ట్ చేయొచ్చు. మీ అంటే ఒక భద్రతగా కూడా మీరు భావించవచ్చు. భవిష్యత్తు పిల్లల గురించి ఆలోచించి మీ రిటైర్మెంట్, పిల్లల పెళ్లికనో, పిల్లల చదువులకనో ఇలాంటివి చాలా బాగా ఉపయోగపడతాయి. కాబట్టి పర్ఫెక్ట్ ప్లేస్, మనం పెట్టే ఆ రూపాయి అనేది కరెక్ట్ ప్లేస్ లో పెట్టాలి, రైట్ టైంలో ఇన్వెస్ట్ చేయాలంటారు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ యోషిత అంటున్నారు వనిత గారు. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద నెంబర్స్ ఇస్తాను, కాల్ చేసి వివరాలు కనుక్కోండి. ఇది వాళ్ళ వీడియో. నమస్తే.